చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేయడానికి కర్డ్, పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా, కొద్దిగా చికెన్ మసాలా, సాల్ట్, వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. అన్ని మసాలాలు వేసి బాగా మిక్స్ చేసుకొని దాంట్లో లాస్ట్లో లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ కొద్దిగా ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేస్తే సరిపోతుంది. తర్వాత ముందే రైస్, ఇలా బాస్మతి రైస్ ½ kg తీసుకొని దాన్ని మంచిగా హాఫ్ బాయిల్ ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఎలా బాయిల్ చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అది బాగా వేడైన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా రైస్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్ని మసాలా దినుసులు వాటర్లో యాడ్ చేసుకోవాలి. అన్ని గరం మసాలా, అన్ని చెక్క, ఇలాచి, దాల్చిన చెక్క, అన్నీ వేసి వాటర్ని బాయిల్ అయిన తర్వాత దాంట్లో రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని పొడిగా ఉడికించుకోవాలి. ముందుగా మనం తీసుకున్న చికెన్ని నేను 10 minutes ఇలా వాటర్ వచ్చేంత వరకు కొద్దిగా ఉడికించాను. ఇలా ఉడికిస్తే పచ్చివాసన, చికెన్కి ఉన్న మసాలాలు అవన్నీ పచ్చివాసన పోయి కొద్దిగా రైస్కి బాగా ఫ్లేవర్ వస్తుంది. ఇలా 10 minutes చికెన్ని ఉడికించుకోవాలి. ఉడికిన చికెన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దమ్ కోసం ఒక మందపాటి గిన్నెని నేను తీసుకున్నాను. ఇలా ఒక పెద్ద గిన్నె, కొద్దిగా లావుగా ఉండాలి, అప్పుడు దమ్ బాగా అవుతుంది. నేనైతే ఇలాంటి దమ్ కోసం ఇలాంటి గిన్నెని యూజ్ చేశాను. కొద్దిగా ఆయిల్ పోసి గిన్నెలో తర్వాత ఇలాంటి లావు గిన్నె ఒకటి, మందపాటి గిన్నె ఒకటి తీసుకొని దమ్ పెట్టుకుందాం. ఇలా ముందుగా గిన్నెలో చికెన్ వేసి దానిపై నుండి మనం హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. దాంట్లో కొన్ని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొద్దిగా సాఫ్రాన్ వాటర్ వేసుకొని తర్వాత దమ్ పెట్టుకోవాలి. దమ్ కోసం పైన క్లోజ్ చేయడానికి నేను ఇలా ఫాయిల్ కవర్ యూజ్ చేశాను. మీరు గోధుమ పిండి బ్యాటర్ కూడా యూజ్ చేయొచ్చు. దాన్ని గిన్నెకి చుట్టూ గోధుమ పిండిని అంటించేసి దానిపైన ఒక క్యాప్ పెట్టేసి క్లోజ్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ ఫాయిల్ కవర్ ఈజీగా ఉంటుందని, దీంట్లో నుండి బయటికి మాయిశ్చరైజర్ బయటికి రాకుండా బాగా కవర్ చేస్తుందని దీన్ని యూజ్ చేశాను. నేను ఇలా ½ hour పాటు దమ్ పెట్టుకున్నాను. తర్వాత ఇలా ఫాయిల్ కవర్ ఓపెన్ చేస్తే బిర్యానీ అయితే మంచిగా దమ్ అయిపోయింది. చూడడానికి పొడిగా చాలా బాగా వచ్చింది. ఎక్కడ అంటుకోకుండా చాలా బాగా వచ్చింది. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి. బిర్యానీ చాలా బాగా వస్తుంది. అచ్చం హైదరాబాద్లో తిన్న బిర్యానీ లాగా ఉంటుంది.
లాస్ట్లో అయితే నేను ఇక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. వేడి వేడి బిర్యానీ, ఆనియన్స్, లెమన్ పక్కన వేసుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా సూపర్గా ఉంది. నేను చేసిన బిర్యానీ బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి.